వారం ఉంటుండే అధ్యక్ష. ఇలా రోడ్ సేఫ్టీ మాసం చేసినారు. ఇప్పుడు దాదాపు రోజుకు 20 మంది యావరేజ్ లో చనిపోతుంటే ఈ ప్రభుత్వం రోడ్ సేఫ్టీ కౌన్సిల్స్ ఏర్పాటు చేసి ప్రతి 3 నెలలకు ఒక్కసారి కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఉండేటువంటి రోడ్డు రవాణా, అదేవిధంగా పోలీసు, ఎడ్యుకేషన్, దాని తర్వాత ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కూడా అంతా సమన్వయంగా రోడ్ సేఫ్టీని ఒక ప్రత్యేక ఉద్యమంలాగా తీసుకుంటా ఉన్నాం. ఈ విద్యా సంవత్సరం అయిపోయింది. నెక్స్ట్ విద్యా సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల ద్వారా ఒక అఫిడవిట్ వాళ్ళ తల్లిదండ్రులు మేము రోడ్డు భద్రతను రూల్స్ ను పాటిస్తామని ఒక అఫిడవిట్ తీసుకునే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం అధ్యక్ష. అందుకే రోడ్ సేఫ్టీకి సంబంధించి 60,000 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కునేటువంటి వాళ్ళకు ఒకటే టైం వన్ టైం కింద రోడ్ సేఫ్టీ చేసి ఆ రోడ్ సేఫ్టీ కింద వసూలు చేసే పెద్దగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాదు అనేటువంటి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. లైసెన్సుల గురించి చెప్తా ఉన్నారు. తాగి నడిపితే పూర్తిగా ట్రాఫిక్ రూల్స్ అవాయిడ్ చేస్తే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఉన్నటువంటి ప్రొవిజన్స్ పేరుకే మరి పూర్తిగా వాహన నిబంధనలను ఉల్లంఘించిన వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకొని పోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా మిత్రులు 2014 నుంచి 2014 నుంచి 23 దాకా కూడా నేను చెప్పిన అధ్యక్ష, గతంలో మా మిత్రుడు అజయ్ మంత్రి ఉంటుండే, కానీ అక్కడ వేరే ప్యారల రాజ్యాంగ శక్తి అసలు మొత్తం వ్యవస్థ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఇలా మా దగ్గర రిఫార్మ్స్ మీరు ఒక్కసారి ఎవరైనా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో నేను ఎవరైనా స్వచ్ఛంద సంస్థను కూడా సర్వే చేయమంటా ఉన్నా, చెక్ పోస్టులు రద్దు చేయడం కావచ్చు, ఇన్ని రిఫార్మ్స్ తీసుకురావడం కావచ్చు, పారదర్శకత అన్ని ఆన్లైన్ సేవలు తీసుకురావడం కావచ్చు జరుగుతున్నటువంటి పరిస్థితిని ఒక్కసారి ఈ సందర్భంగా మరి కోరుతా ఉన్నా. అదేవిధంగా రోడ్ సేఫ్టీకి కూడా ఈ రాష్ట్రంలో డిపార్ట్మెంట్ మొత్తంగా అటు పోలీస్ శాఖ, రవాణా శాఖ కలిపి అరేవాలవి పేరు మీద కానీ విధంగా మొత్తంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. రహదారి భద్రత, మౌలిక వసతుల గురించి కానీ, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రోడ్డు సేఫ్టీ సెస్ కానీ ఇలా అన్ని రకాలకు సంబంధించినటువంటి విషయం లోపల మరి యాక్సిడెంట్లను తగ్గించడానికి మేము తీసుకుంటున్నటువంటి చర్యలు అనేకం అధ్యక్ష. వీటిని మనం అందరం కూడా ప్రశంసించి మనం కూడా అందులో భాగస్వామ్యం కావాలి. నేను మొన్ననే గౌరవ మరి మా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వెహికల్స్ ఇచ్చే సందర్భంలో శాసన మండలి చర్చలో ఒక మాట చెప్పిన అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులందరికీ కూడా మరి వాహనాలు ఈవీ వాహనాలు కొనుక్కునే విధంగా కొంత సబ్సిడైజ్ చేసి ఇప్పటికే ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ ఉంది. మనం అందరికీ కూడా రోల్ మోడల్ కాబట్టి ఈవీ వెహికల్స్ కొనుక్కునే విధంగా మరి సభా వ్యవహారాల శాఖ మంత్రి గారు అన్నారు. వారి ద్వారా నేను గౌరవ ఆర్థిక మంత్రిని కోరుతా ఉన్నా, అందరికీ 119 ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు మరి ఈవీ వెహికల్స్ అందరికీ అధికారులకు కూడా ప్రభుత్వం కూడా ఈసారి ఈవీ వెహికల్స్ కు సంబంధించి కొత్త ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు మొత్తంగా ఈవీ వెహికల్స్ కొనుగోలు చేసేటువంటి ఒక ప్రక్రియ తీసుకుంటుంది అధ్యక్ష. ఆక్సిజన్ సంబంధించి మనం ఈ రోజు ఎక్కడైతే ఇబ్బందికరమైతే ఉన్నటువంటిదో మనం దానికి సంబంధించినటువంటి ఇష్యూను కూడా చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టులను కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు, ఆటోమేటిక్ డ్రైవింగ్ స్టేషన్లు, స్క్రాప్ పాలసీ తీసుకు వారికి ఇన్సెంటివ్ ఇవ్వడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఇంకా డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేయడానికి రవాణా శాఖలో 4 ఆర్టీఓ పోస్టులను, 113 ఏఎంవీలను, 54 కానిస్టేబుళ్లను, 20 జూనియర్ అసిస్టెంట్లను భర్తీ పూర్తయింది అధ్యక్ష. వారు గౌరవ సభ్యులు ప్రమోషన్లకు సంబంధించి అడిగినారు. ఆ ప్రమోషన్లకు సంబంధించి కోర్టులో ఒక కేసు ఉంది. ఆ కేసును మరి టెక్నికల్, నాన్ టెక్నికల్ కి సంబంధించిన అంశం మీద రిజాల్వ్ చేయమని చెప్పినాం. వాళ్ళు కోర్టు చెప్పినట్టుగా కొంత పోస్టులు పక్కనే పెట్టైనా ప్రమోషన్లకు సంబంధించి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆపాలనేటువంటి మాట ఉద్దేశం లేదనే మాట మనం చేస్తా ఉన్నాం. తర్వాత కిరాయి భవనాల గురించి చెప్తున్నారు అధ్యక్ష. అసలు ట్రాన్స్పోర్ట్ జిల్లాలు ఇన్ని చేసిన తర్వాత వాళ్ళు 63 రవాణా శాఖ కార్యాలయాలు ఉంటే 31 కార్యాలయ అద్దె భవనాలే నడుస్తున్నారు అధ్యక్ష. ఇలా మేము వచ్చిన తర్వాత మంచి విలువైన భూములు కలిగిన రంగారెడ్డి అక్కడిక్కడ కూడా 17 శాఖలకు